మానుకోట మీడియా మిత్రులకు మా అన్నదమ్ములందరికీ నమస్కారం. ఈరోజు ఎన్సిఎస్టీ నుండి ఈరోజు మానుకోట మహబూబాబాద్ ఢిల్లీ నుండి స్వగ్రామం మాది, సొంత ఊరు, సొంత జిల్లా, సొంత కాన్స్టిట్యున్సీ, సొంత పార్లమెంట్ ఏరియా. ఎన్సిఎస్టీ వచ్చినాక నాకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అనే మెంబర్గా పదవి వచ్చినాక నేను దేశం అంతా తిరుగుతున్నా. దేశంలో అనేక పిఎస్యూస్ ఉన్నా, మినిస్ట్రీస్ ఉన్నా, జనరల్ గ్రీవెన్స్ రివ్యూస్ అయినా చేస్తున్న క్రమంలో నేను ఈసీఐల వాళ్ళకి నేను టచ్ చేయడం జరిగింది. మీకు హైదరాబాద్లో తెలుసు, ఆల్రెడీ ఈసీఐలో ఇండస్ట్రీ ఉంది. ఇవాళ మనం ఓట్ మిషన్స్ వాడుతున్నది కూడా వాళ్ళు ఇచ్చిందే. ఓటింగ్ మిషన్ అంటారు కదా, వాటిని కూడా తయారు చేసిన సంస్థ ఈసీఐఎల్ వాళ్ళు. ఆ మిత్రమా వాళ్ళ దగ్గర పోయినప్పుడు అక్కడ ఉన్న సిఎండి గారు, ఇప్పుడు ఉన్న డైరెక్టర్ గారు, హెచ్ఆర్ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ డైరెక్టర్ గారు గతంలో మేము మాట్లాడుతున్నప్పుడు అనేక సిఎస్ఆర్ యాక్టివిటీలు చేస్తున్నారు. గతంలో భూపాలపల్లిలో కూడా 3.5 కోట్లు పెట్టి వాళ్ళు అక్కడ ఫుల్ మన సిటీ స్కాన్ అనే అక్కడ ఉన్న మారుమూల ఈ ప్రాంతంలో కూడా ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే వాళ్ళకి ఏదైనా మిగిలిన బడ్జెట్లో ప్రాఫిట్లో కొంచెం పావుల వరకు మిగిలితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, గూడాల తండాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంగా సిఎస్ఆర్ యాక్టివిటీ చేయడం జరిగింది. అదే క్రమంలో నేను కూడా మరి అందరికీ చేస్తున్నారు. మా మానుకోట మహబూబాబాద్కి, మా మానుకోటకు సార్ మీ వంతు సహాయం చేయాలి, ఏమైనా వీలైతే చేయగలుగుతారా అని అడిగితే, అయ్యో సార్ మీరు అలాంటిది ఏమి అడగండి, ఖచ్చితంగా మేము గతంలో ఇలా భూపాలపల్లిలో చేశాం, మీరు ఇక్కడ కూడా మీరు ఏమైనా అడగండి సార్, ఖచ్చితంగా ఏమైనా అక్కడ ఉన్న సంపద హాస్పిటల్ అంటే మెడికల్ చాలా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మెడికల్ సంబంధించిన ఏమైనా చెప్పండి సార్ చేస్తామని ఈసీఐఎల్ వాళ్ళు అడగడం. ఆ తర్వాత నేను ఈయన మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మేము ఇక్కడ గతంలో రివ్యూ చేయడం జరిగిన క్రమంలో సార్ని కూడా అడిగినాం, సార్ ఏదైనా అవసరం ఉందా ఇదంటే, అయ్యో సార్ చాలా అవసరాలు ఉన్నాయి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ప్రధానమైంది ఏంటంటే అంబులెన్స్లు ఉన్నాయి చాలా చోట్ల, కానీ ఏమైనా జరిగి ఏమైనా బాగా ఇబ్బంది అయ్యి క్రిటికల్ ఎమర్జెన్సీ ఉండి ఖచ్చితంగా వరంగల్, హైదరాబాదు, ఇటు ఖమ్మమో పంపించాలంటే ఆక్సిజన్ మీద ఉండాలి మనిషి. ఐసీయూలో ఉంటాడు ఆల్మోస్ట్ ఇక లాస్ట్ స్టేజ్. అతన్ని కనుక ఐసీయూ నుండి ఆక్సిజన్ తీస్తే చనిపోతాడు సార్. అందుకని అంత దూరం సాహసం చేయలేక మనిషికి ఇబ్బంది కలిగి ఇన్నేజ్ జరిగిపోవడం జరుగుతుంది. మీరు ఏమైనా ఫుల్ ఐసీయూ అంబులెన్స్ కనుక ఫుల్ కిట్తో, ఇప్పుడు హాస్పిటల్లో ఏ మెటీరియల్ ఉంటుందో అన్నీ దానికి ఇక్కడ సమకూర్చి ఒక అంబులెన్స్ ఉంటే బాగుంటుంది సార్. దాదాపు ఖరీదైంది, దాదాపు 60-70 నుండి 80 లక్షలు అవుతుంది. మీరు ఇది ఒక్కటి సమకూర్చండి సార్, మిగతా తర్వాత చూద్దాం, నాకు ఎమర్జెన్సీ కావాలని. ఆ తర్వాత నేను ఈ గతంలో మాట్లాడిన ఈసీఐఎల్ వాళ్ళని అడగడం, ఈసీఐఎల్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం, వచ్చి రాగానే వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి సార్ మేము ఖచ్చితంగా ఈ అంబులెన్స్ ఇస్తామని చెప్పడం. దాదాపు సంవత్సరం పైన మాట్లాడుకుంటా. అయితే ఇది రావడం మాత్రం ఎప్పుడో ప్రొక్యూర్ చేసిరు, కానీ కొన్ని మెటీరియల్ ఇదంతా ఇజ్రాయెల్ నుండి రావాలంట బయట నుండి. ఆ మెటీరియలే దాదాపు 4-5 నెలల నుండి లేట్ అవ్వడం. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం, బయట నుండి మెటీరియల్ రావడం లేట్ అయింది. అందుకే మా సూపరింటెండెంట్ గారికి మేము మన్నించమంటున్నాం, మా ఏరియా మానుకోట బిడ్డలకి మన్నించమంటున్నాం. రాబోయే కాలంలో ఎట్లాగో మేము ఇక్కడ ఎల్లప్పుడూ సేవ చేసినా ఈ అంబులెన్స్ ద్వారా చాలామందికి మేలు జరుగుతుంది. 100లో 1 మందిని బతికిచ్చినా చాలని, ఒక్కని బతికిచ్చినా చాలు. మ్యాక్సిమం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, మంచి హాస్పిటల్ ఉంది, చాలా వరకు మోడీ గారు ఇచ్చిన చాలా డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. కానీ ఇదొక్కటి తక్కువైంది, ఇదొకటి కావాలను చిన్న ఇంకా వేరే అడిగారు. అవి కూడా సార్ ఖచ్చితంగా త్వరలో ఇంకో 50 నుండి ₹1 కోటి మెటీరియల్ మేము ఈ హాస్పిటల్కి ఇస్తాం సార్. మాకైతే ఈ ఎమ్మెల్యేనో ఎంపీగా మా దగ్గర ఫండ్స్ అయితే ఉండవు, కమిషన్ దగ్గర ఏముంటుంది, మా దగ్గర అయితే ఉండవు. కానీ దేశంలో అనేక చోట్ల మంచి పిఎస్యూస్, బ్యాంక్ రంగాలైనా ఉండొచ్చు, చాలా చోట్ల కొంతమంది సిఎస్ఆర్ చేసి, కానీ గతంలో మనకు మానుకోటకు సిఎస్ఆర్ ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు. కాబట్టి నాకు ఈ కమిషన్
మోడీ గారు ఇవ్వడం ద్వారా, నరేంద్ర మోడీ గారు నాకు ఈ కమిషన్ ఇవ్వకపోతే ఇలా ఇగో సిఎస్ఆర్ ఉంటుంది, ఇవ్వ 4 రూపాయలు ఇస్తారు నాకు తెలియకపోయేది. అలా మాకు ఇచ్చిన యాజమాన్యం ఈసీఐఎల్ వాళ్ళకు, వాళ్ళ చైర్మన్ గారికి అండ్ మా డైరెక్టరు మా వేణుగారు ప్రత్యేకంగా చొరవ చేసి వేణుగారు దాని వెంబడి పడి తెచ్చిచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా మా మానుకోట బిడ్డలకి మా శ్రీనివాస్ సూపరింటెండెంట్ గారు మాట్లాడుతున్నారు. సార్, ఇంతవరకు మన మానుకోట జిల్లాలో ఐసీయూ అంబులెన్స్ అనేది లేదు సార్, ఫస్ట్ టైం ఇచ్చిరని చెప్తున్నారు. సార్, అందులో మీ హయాంలో రావడం, మీకు మాకు సర్వీస్ చేసుకునే భాగ్యం, అలాగే మా మానుకోట బిడ్డలకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో ఇవాళ మేము అంబులెన్స్ ఇచ్చినాం. అండ్ ఆల్రెడీ గూడూరుకి దాదాపు 80 లక్షలు శాంక్షన్ చేయించినాం మెడికల్కి. అలాగే ఈ హాస్పిటల్కి ఇంకో 1 కోటి రూపాయల వరకు వేరే మెటీరియల్ వాళ్ళు ఏమో అడుగుతున్నారు, చాలా అడుగుతున్నారు. అవి చిన్నవి ఏదో ఒక రకంగా నేను చేయదలుచుకున్నా. అలాగే రైతులకు కూడా మీకు తెలిసిందే మిత్రమా, దాదాపు 3,000 పంపులు నేను రైతులకు పంచిన. దాదాపు 15,000 రూపాయలు ఒక పంపు, ఏది ఫెర్టిలైజర్ పంప్స్, అలా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. గతంలో ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. అలాగే గూడూరులో ఒక బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మిత్రమా. రాబోయే కాలంలో అనేకం ఈ జిల్లాలో వచ్చే సంవత్సరం కల్లా దాదాపు 50 కోట్ల రూపాయలు తేవాలని నేను ఆలోచించుకుంటున్నా. చాలామందికి ఇలాంటి దాతలు సిఎస్ఆర్ లాగా ఇలా ఎస్బీఐ ఉండొచ్చు, యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు, చాలా అనేక పిఎస్యూస్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఉండొచ్చు. ఇలా చాలామంది చాలా రకాలుగా మాకు మా మానుకోట ఏజెన్సీ ప్రాంతానికి గరీబోలు ఉన్న ఏరియాకి చేస్తున్నాం. సార్ దాదాపు 60 లక్షల పైన అంటున్నారు, ఇంకా ఏదో కొన్ని ఉన్నాయి తేవాలంటున్నారు. 60 లక్షల రూపాయల అంబులెన్స్ మాత్రం ఇవాళ మా ఈసీఐఎల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నాకు మాత్రం చాలా ఈ మానుకోట బిడ్డలకు మోడీ గారు ఇచ్చిన ఈ పదవి వల్ల రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించిన మా మోడీ గారికి, అలాగే మా మానుకోట బిడ్డలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ.